అధికారులకి అలానే కృషి చేసిన పార్టిసిపెంట్స్కి పత్రికేయులకి అందరికీ సుస్వాగత నమస్కారం తెలియజేసుకుంటూ ఎన్నికల పర్వం దేశానికి గర్వం, ఎన్నికల పర్వం, ఎన్నికల పర్వం, ఎన్నికల పర్వం దేశానికి గర్వం, ఎన్నికల పర్వం, ఎన్నికల పర్వం. సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు తర్వాత యాప్ ఉన్నది, యాప్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఆ రోజు వెళ్ళి కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి. మీ ద్వారా మన పర్సంటేజ్ ఎంత పెంచితే అంత రెస్పాన్స్ కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మనందరం భాగస్వామ్యం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు మన జిల్లాలో స్వీప్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఫేజ్ 4 లో 13 మే చాలా ఇంపార్టెంట్ డేట్. 13 మే మన పోల్ జరుగుతూ ఉంది. సో 13 మేకి మనం ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే మన షెడ్యూల్ ముందే రావడం జరిగింది. కానీ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ 18 ఏప్రిల్ నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతాయి. సో అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గైడ్ లైన్స్ ప్రకారం 14 ఏప్రిల్ అంటే 14 ఏప్రిల్ వరకు కూడా మనం కొత్త ఫార్మ్స్ అంటే ఫార్మ్ 6 ద్వారా కొత్త ఫార్మ్ తీసుకొని ఇంకా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మేజర్గా బిఎల్ఓస్ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏమో దయచేసి చెక్ చేయండి వాళ్ళకి పేరు ఉందా లేదా. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు మీ అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్ గురించి ఎట్లయినా ఐడియా ఉంటుంది కాబట్టి ఫారం 6 తీసుకున్నామా తీసుకోలేమా ప్రాసెస్ చేసామా, ఒకవేళ ఫారం 6 తీసుకోలేమంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా మళ్ళీ చెక్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫారం 6 తీసుకొని మనం ఇంకా 14 ఏప్రిల్ వరకు ఆన్లైన్ చేయాలి. 14 ఏప్రిల్ వరకు ఆన్లైన్ చేసిన తర్వాత మనం 7 days ఇంక్వైరీ చేసుకొని 25 తారీఖు లోపల అన్ని ఫార్మ్ 6 మనం ఖచ్చితంగా ప్రాసెస్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఖచ్చితంగా తుంచా తప్పకుండా పాటించాలి. మీ అందరితో కోరుతూ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీకి మీ అందరూ విజయవంతం చేయడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.